రోజు నేను ఇంట్లో టాక్సీ నడపబోతున్నానే. నోహరా, నిజంగానే నీకు ఓర్పు ఎక్కువ. లేదంటే నువ్వు ఈ కుటుంబాన్ని ఎలా సమర్థించగలవు? కానీ ఇకపై నేను ఓర్పుగా ఉండలేను. ఇక హాయిగా నిద్రపోవాల్సిందే. ఈ రోజు నన్ను డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరూ లేరు. నేను ప్రశాంతంగా నిద్రపోతాను. షిన్చాన్, ఓ నీకేం కావాలి? ఇలా చూడండి. ఏంటది? శుభ్రత, పరిశుభ్రత. షిన్చాన్, నిజంగా నువ్వు చాలా బుద్ధిమంతుడివి. నాకు హెల్ప్ చేస్తున్నావు. వెరీ గుడ్. నేను నీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఇది ఒక టికెట్. ఈ టికెట్ తో నువ్వు ఎప్పుడన్నా నాతో ఆడుకోవచ్చు. నాకు టికెటా? షిన్చాన్, ఈ ఒక్క రోజుకి వదిలేయి. ఇంకో రోజు ఆడుకుందాం. ఇది ఇప్పుడే డైరీలో నోట్ చేసుకుంటాను. మా అమ్మ నాకు టికెట్ ఇచ్చారు. ఆ టికెట్ చూపిస్తే అమ్మతో ఎప్పుడైనా ఆడుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు ఆ టికెట్ ని చూపిస్తే ఏమిటని అడుగుతున్నారు. ఎందుకు ఇట్లా టాక్సీ గేమ్ ఆడుకుందాం, వస్తారా? నేనే టాక్సీ డ్రైవర్, మీరే కస్టమర్. ఎక్కడికి వెళ్ళాలి మేడం చెప్పండి. ఇదొకటా? డ్రైవర్, త్వరగా అమీర్పేటకు వెళ్ళు. అమ్మా, మీరు ఏం గేమ్ ఆడుతున్నారమ్మా? ఫస్ట్ మీరు చేయి చూపించాలి, ఆ తర్వాత నేను టాక్సీ డోర్ ఓపెన్ చేస్తాను కదా. మీకు అస్సలు తెలియదు అనుకుంటాను. సరే సరే, వెళ్తున్నాను. హే టాక్సీ, అమీర్పేట వెళ్ళాలి. వెళ్ళొచ్చు మేడం. దీనికి ఏం తక్కువ లేదు. ఎచ్చొచ్చు మీ మేడం. గబగబా వచ్చి బండిలో కూర్చున్నారు. మీ బ్యాగ్ ఎవరు తీసుకొస్తారు? ఏమిటలా చూస్తున్నారు? వెళ్ళి బ్యాగ్ తీసుకురండి. సరే సరే, నేను ఒక బ్యాగ్ నేనే లోపలికి తీసుకొచ్చి పెడతాను. ఏంటిది ఎంత బరువుగా ఉంది? ఇంత పెద్ద లగేజా? దానికి లగేజ్ కాస్ట్ వేస్తాను. పర్వాలేదంటే రండి, లేదంటే పొండి. ఇది ఒక చిన్న బ్యాగే డ్రైవర్, అడ్జస్ట్ చేసుకోండి. సరే, అమీర్పేట ఫస్ట్ మెయిన్ రోడ్ కి వెళ్ళండి. అమీర్పేట్ ఫస్ట్ మెయిన్ రోడ్ బాగోదు మేడం. కావాలంటే ముందే దింపుతాను. ఓకేనా? చెప్పండి. సరే, ఎక్కడో చోట డ్రాప్ చేయండి. మేడం పరేషాన్ చేస్తున్నారు. టాక్సీ ఎలాగూ తనే నడుపుతున్నాడు. ఈలోగా కూర్చునే నిద్రపోదాం. మీరేమిటి అమీర్పేట్కి వెళ్ళమని చెప్పాలని నిద్రపోతున్నారు? అమీర్పేట్ ఫస్ట్ మెయిన్ రోడ్ లో ఫస్ట్ వీధ, సెకండ్ వీధ, థర్డ్ వీధ, ఫోర్త్ వీధ. ఏ వీధిలోకి మీరు వెళ్ళాలో చెప్పండి త్వరగా. అది అక్కడ రెండో వీధిలో. ఓహో, గట్ల చెప్పండి మేడం. ఓకే, అది ముందే చెప్పాలి. రెండో వీధికి ఎందుకు వెళ్తున్నారు మేడం? బిజినెస్ ఊరికే వెళ్తున్నాను. ఊరికే వెళ్తున్నాను అంటున్నారు. మీకు బంధువులు ఉన్నారా ఏమిటి? నోరు మూసుకుని బండి నడుపు. సారీ మేడం, నేను చెప్పానుగా ఈ రోడ్ అస్సలు బాగోదని. సరే పర్వాలేదులే, వదిలేయండి. వదిలేమని చెప్తారు, లోన్ కట్టేది మేమేగా. కొంచెం మాట్లాడకుండా బండి మాట్లాడకుండా ఉన్నానంటే నిద్రపోతాను. పర్వాలేదా? బండి నడపాలి. అయితే నాతో మాట్లాడుతూ రండి మేడం. ఎఫ్ఎం ని ఆన్ చేయి. లో ఉన్న ఎఫ్ఎం ని ఎవడో నిన్న ఎత్తుకెళ్ళిపోయాడు. దానికి నన్నేం చేయమంటావు? ఊరికే గిట్లా వస్తున్నారు కదా, మీకు పని పాట లేదా? అడుగుతున్నాడంటే మీరు ఊరికే అమీర్పేటకి వెళ్తున్నాను అంటున్నారు. అర్జెంట్ గా వచ్చాను, డబ్బులు తీసుకురాలేదంటే నాకు ప్రాబ్లం అవుతుంది. లేదు, ఎందుకు చెప్తున్నానంటే